నాతో మాట్లాడాడు నా దేవుడు. నేను తప్పించుకుందామని తిరుగుతుంటే, నా కుమారుడా, నీ నుండి నేనిచ్చే మేత కొరకు గొర్రె పిల్లలున్నాయి అన్నాడంటే అర్థమేంటి తెలుసా? నువ్వు రక్షించాల్సిన ఆత్మలు ఉన్నాయిరా, లోబడిరా. అంటే ఎట్లనన్నా దేవుణ్ణి తప్పించుకుపోదాం అని యోనాలాగా ట్రై చేస్తే, భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. అప్పుడు నాకు అర్థం కాదా ఇక? మరి కరెక్ట్ గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు, నేను అలా డిసైడ్ అయ్యి వెళ్తున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు? అర్థమైపోయింది. మళ్ళీ నవ్వుకుంటా పోయి వెనక్కి వచ్చి బలిపెట్టిన దగ్గర ఏడ్చా. నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా రా అని పిలుస్తావేమా? ఎట్లా పనికి వస్తా నేను? కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, విసుగు ఎక్కువ, స్థిరం లేదు, లోకాశలు పూర్తిగా చావలా నాలో. నన్ను పిలుస్తున్నావు నువ్వు, నీ పరువు పోయిద్ది, పనికిరాను నేను నీకు. నాయనా, యోగ్యులైన వారిని వెతుక్కోయ్యా, నేను అయోగ్యుడినయ్యా. నాకు భారం ఉంది, ఆత్మను రక్షించాలని ఉంది, కానీ నాకు యోగ్యత లేదు. ఆయన వదల్లా. ఆయన రూట్లో ఆయన వచ్చాడు, నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది.